భారతదేశం గణతంత్ర రిపబ్లిక్గా ఆవిర్భవించిన సంగతి అందరికీ మనం తెలిసిన విషయం. రాజ్యాంగం మనకి స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారా మనమే ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు, మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సందర్భంగా సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాజకీయ నాయకులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి మన రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు ఆ రోజునే కల్పించారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కాలానికి అనుగుణంగా మార్చుకోవాలన్నా మార్చుకునేటువంటి అవకాశాన్ని ఆ రోజునే మన పెద్దలు మనకు ఇచ్చేవడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 106 సార్లు మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతిని ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తగ్గించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే, రాను రాను అసెంబ్లీలో మనకే కాదు భారతదేశంలో అసెంబ్లీలన్నీ కూడా పరిశీలిస్తే రాను రాను అసెంబ్లీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. పూర్వం మేము 83లో ఎన్టీ రామారావు గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు జరిగాయి. రాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు నాకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్లో ఈరోజు చూస్తూ ఉంటే భారతదేశంలో రాను రాను కూడా పనిదినాలు తగ్గిపోతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. అసెంబ్లీలో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి అలాగే వెంకయ్యనాయుడు గారిని ఇటువంటి పెద్దలందరినీ పిలిపించి ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యేలు కానీ పాత ఎమ్మెల్యే అందరికీ కూడా అసలు రాజ్యాంగం అంటే ఏంటి, మన చర్చలు ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, దాని మీద అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చేస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాలైన పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, అసమానతలు, లింగ వివక్ష, ఉగ్రవాదం, మతతత్వం, మాదక ద్రవ్యాల వాడకం, మహిళలపై హింస, కుల వ్యవస్థ వంటి సమస్యలు మన ముందున్నాయి. వీటన్నిటినీ ఏ విధంగా పరిష్కరించాలనే విషయాన్ని ఆలోచించి అవసరమైన ఎంతైనా ఉంది. మనమంతా కలిసికట్టుగా పోరాడి ఈ సమస్యల్ని పరిష్కారం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను కోరుకునేది ఏమిటంటే, మన రాష్ట్రంలో ఈ దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే మనం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలుగుతామని చెప్పి నా తాలూకు భావన చెప్పి మనం చేస్తాం. ఇక మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం 8 నెలలుగా రాజ్యాంగ స్ఫూర్తితో అనుగుణంగా లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర విలువలు ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తున్న సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాటు పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో శరవేగంగా జరుగుతున్న విషయం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అదే కాకుండా మీ అందరినీ కోరేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్నటువంటి పోలవరం నీటి పారుదల ప్రాజెక్టును కూడా అత్యంత ప్రాధాన్యత పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చడంలో పనులు వేగంతో చేసే సంగతి మీ అందరూ చూస్తూ ఉన్నారు.
ఇది పోలవరం, ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. నిజంగా నేను 83 నుంచి కూడా ఈ పోలవరం గురించి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. నడుతూ వస్తుంది. మరి వేళ సర్వేగంగా పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకి ఆంధ్ర రాష్ట్రంలో సాగులోకి వస్తుంది.